హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో డైమండ్స్ ఎక్కడ దొరుకుతాయో తెలుసా? సో ఈ ఆన్సర్ విన్నారంటే మీరే సర్ప్రైజ్ అవుతారు. అదేనండి, అర్కాన్సాస్ క్యాటర్ ఆఫ్ డైమండ్ స్టేట్ పార్క్. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మరింత రీచ్ వెళ్ళడానికి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. సో ఈ స్టేట్ పార్క్ పాలసీ ఏంటో తెలుసా? ఫైండర్స్ కీపర్స్. అంటే డైమండ్స్ ఎవరికి దొరుకుతాయో వాళ్ళే ఆ డైమండ్స్కి ఓనర్స్. వినటానికి ఎంతో బాగుంది కదా. అబ్బా, మనకు కూడా డైమండ్స్ దొరికితే ఎంత బాగుంటుందో కదా. సరే పదండి, మనం కూడా డైమండ్స్ ఎతికేద్దాం. ఈ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పబ్లిక్ వచ్చి వాళ్ళ సొంత టూల్స్ తెచ్చుకోవచ్చు. సో ఒక $15 ఎంట్రీ ఫీ అయితే కట్టేస్తే మనం ఒక 1 అవర్కి అయితే ఇక్కడ డైమండ్స్ అయితే సర్చ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు చూస్తున్నట్లయితే ఇదంతా ఒక 37 ఎకర్స్ అయితే ఉంటుందన్నమాట ఈ మొత్తం ఫీల్డ్. ఇక్కడ చూస్తున్నారు కదా, తండ్రి కొడుకులు ఎంచక్క డైమండ్స్ ఎత్తుక్కుంటున్నారు. వరల్డ్లోనే ఇదొక్కటే స్టేట్ పార్క్లో పబ్లిక్కి యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే లైక్ వాళ్ళే సొంతగా డైమండ్స్ వెతుక్కోవటానికి. సో అర్కాన్సాస్లో లోకల్స్ మ్యాక్సిమం ఎవ్రీ వీకెండ్ టైం పాస్కి ఇక్కడికి వచ్చి డైమండ్స్ సర్చ్ చేసుకుంటారనమాట. సో ఫ్యామిలీతో పాటు వచ్చి ఇక్కడ ఫస్ట్ డైమండ్ అయితే 1906లో జాన్ హడల్స్టన్ అనే ఒక ఫార్మర్కి అయితే దొరికింది. సో అంతేకాకుండా ఇప్పటి వరకు అయితే ఒక 35,000 డైమండ్స్ అయితే విజిటర్స్కి అయితే ఇప్పటి వరకు దొరికాయి. ఒకవేళ మనకి డైమండ్ దొరికితే ఇక్కడే పార్క్లో ఉన్న సెంటర్కి తీసుకెళ్ళి ఒకవేళ మనం చూపిస్తే వాళ్ళు అది ఐడెంటిఫై చేసి మనకి చెప్తారనమాట. ఆ డైమండ్ యొక్క క్వాలిటీ ఏంటి, అది ఎంతవరకు మంచి డైమండ్ అనేది వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్తారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే డిస్ప్లేలో ఉన్నాయి. లైక్ జాస్పర్, డైమండ్, అలాగే అమిథిస్ట్, అలాగే క్యాల్సైట్, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోన్స్ అయితే ఉన్నాయి. ఈ పార్క్ యొక్క హిస్టరీ కనుక చూసినట్లయితే లైక్ 1972కి ముందు చాలా ప్రైవేట్ కంపెనీస్ చేతులు మారాయి అన్నమాట. సో వాళ్ళు డైమండ్స్ మైనింగ్ చేయడానికి ట్రై చేశారు. బట్ చాలా వరకు ఫెయిల్యూర్స్ ఉన్నాయన్నమాట. సో అంతేకాకుండా చాలా నష్టాల్లో ఉండేది. సో దాని తర్వాత 1972 నుంచి ఈ అర్కాన్సాస్ స్టేట్ ఏదైతే ఉందో సో అది ఈ పార్క్ని కంట్రోల్లో తీసుకొని అప్పటి నుంచి క్రాటర్ ఆఫ్ డైమండ్స్గా డెవలప్ అయిందనమాట. సో అంతేకాకుండా ఇది ఏకైక స్టేట్ పార్క్ అనమాట. ఏంటంటే ఇక్కడ పబ్లిక్కి పార్క్ యాక్సెస్ ఉంటుందన్నమాట. అంటే వాళ్ళే సొంతగా డైమండ్స్ అనేది వెతుక్కోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ లోకల్స్ కాసేపు టైంపాస్ అనమాట. సో ఇంటి నుంచి టూల్స్, బకెట్స్ అన్నీ తెచ్చుకొని బూట్స్ అన్నీ వేసుకొని బుడదలో డైమండ్స్ అన్నీ ఎత్తుక్కొని ఇంకా ఇంటికి బయలుదేరారు. దొరికిన వాళ్ళు అదృష్టం, దొరికిన వాళ్ళు అలా ఇంటికి వెళ్ళిపోతున్నారు ఇంకా. సో ఇదండి డైమండ్స్ పార్క్ అర్కాన్సాస్ స్టేట్లో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.